హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను. ఇది కష్టంలా అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది 2 కప్పులు శనగపిండి, 2 కప్పులకి చెప్తున్నాను కొలత. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొద్దిగా ఒక పావు కప్పు, హాఫ్ కప్పు చేసి చూసుకోండి నేర్చుకున్నప్పుడు. ముందే ఎక్కువ చేయకండి. సో 2 కప్పులు శనగపిండికి 3 కప్పులు పంచదార, అంటే కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార అనమాట. 1:1.5. 3 కప్పులు వేసాను. 3 కప్పులు నెయ్యి కొద్దిగా కరిగిపెట్టుకుని కొలుసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇది ట్రేకి మనం మైసూర్పాకు పోసుకోవటానికి పళ్ళెం కానీ ట్రే కానీ దేనికన్నా నెయ్యి వేసి గ్రీస్ చేసి ఉంచుకోండి. సైడ్స్ కూడా రాసుకోండి, బాగా మూలలో సైడ్స్ బాగా రాసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నెయ్యి వేసుకుని శనగపిండి, ఓన్లీ నెయ్యి, నీళ్ళు కాదు, ఓన్లీ నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా పేస్ట్లో కలిపేసి పక్కన పెట్టుకోండి. నీళ్ళు వేయకండి, అసలు నెయ్యితోటే కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని నెయ్యి ఒక పొయ్యి మీద సన్న ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకోండి. నెయ్యి బాగా కాగాలి. సో అది మిగిలిన నెయ్యి అంతా పొయ్యి మీద పెట్టుకుని మీకు చివరి వరకు కూడా నెయ్యి ఉన్న ప్యాన్, నెయ్యి ఉన్న గిన్నె మంట మీదే ఉండాలి, ఆపకూడదు. అంత లో ఫ్లేమ్లోనే చేసుకోండి మైసూర్పాకు చివరి వరకు కూడా. గిన్నెది ఒక దాకలో 3 కప్పులు పంచదార వేసి 1 కప్పు నీళ్ళు పోసాను. 1 కప్పు నీళ్ళు సరిపోతాయి. కరగబెట్టుకుంటున్నాను. కరిగిన వెంటనే, బాయిల్ అవటం స్టార్ట్ అయిన వెంటనే శనగపిండి కలిపిన పేస్ట్ ఉంది కదా, నెయ్యితో కలిపిన పేస్ట్, అది వేసుకుంటున్నాను. ఇలా ముందు నెయ్యి కలిపి పేస్ట్ చేసుకున్న వలన ఉండకట్టదు. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. అది పక్కన పొయ్యి మీద నెయ్యి కాగుతూ ఉండాలో పక్కనే గుర్తుపెట్టుకోండి. అది 2 సన్న సెకన్ పెట్టి ఉంచుకోండి. అలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ కూడా ఆపకూడదు. మైసూర్పాకు చేసినప్పుడు కొద్దిగా నెయ్యి వేసి అలా కలుపుతుంటే బుడగలన్నీ కలిసిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి, అలా మొత్తం నెయ్యి అంతా అయ్యే వరకు పోసుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి పోసేయకూడదు. ప్లస్ నెయ్యి కాగే ఉండాలి, అలా బుడగలు రావాలి. కాగకపోతే బాగోదు, కాగిన నెయ్యి బాగుంటుంది. అలా కలుపుకుంటూ ఉంటే నెమ్మదిగా టెక్స్చర్ మారుతుంది. కలుపుతూ ఆపకండి. గరిటెతో కానీ దేనితోటన్నా వేడిది కొంచెం అలా వేసుకోండి. సో స్టార్ట్ చేయడానికి ముందే కొంచెం నెయ్యి పొయ్యి మీద పెట్టి కాసి ఉంచుకోండి. కాగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని ఉంచుకుంటే చూడండి, మొత్తం నెయ్యి అంతా వేసాను. ఇంకా అయిపోతుంది. దగ్గరికి వచ్చినప్పుడు తెలిసిపోతుంది రెడీ అయిందంతానికి. గిన్నె కొద్దిగా ఇలా వంచి చూస్తే అది సెపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది గిన్నె నుంచి పాకం. అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. చూడండి, తెలుస్తుంది. అలా వంచుకొని చూసుకుంటే రెడీ అయిపోయింది. ఇది స్పూన్తో కాకుండా ఒక్కసారే వంచేసుకోవాలి ట్రేలోకి, స్పూన్తో వేయకూడదు. మళ్ళీ వేసిన తర్వాత స్పూన్తో కూడా ఎక్కువ కలపకూడదు. కలిపితే కూడా బాగోదు, చూస్తానికి మా లుక్ బాగోదు. సో జస్ట్ ఊరికే మూలలకి నెట్టుతున్నాను అనమాట. తర్వాత కొంచెం వేడిగా ఉండగానే కట్ చేసేసుకోవాలి. చల్లారితే కట్ చేయటం కష్టం. సో వేడిగానే ఉండగానే కావాల్సిన సైజు కట్ చేసేసుకుని ముక్కలు తీయకుండా అలా ఉంచేసి
బాగా చల్లారిపోయాక అప్పుడు పీసెస్ తీసుకోండి, లేదంటే విరిగిపోతాయి. కట్ చేయటం మటుకు కొంచెం వెంటనే చేసేసుకోవాలన్నమాట. నైఫ్ పెట్టి చూస్తే తెలుస్తుంది మీకు. అయిపోయింది. అదండి మరి. ట్రై చేస్తారా మైసూర్ పాక్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.